హలో అండి, నమస్తే. ఇది జపనీస్ సీక్రెట్ అండి. 70 సంవత్సరాల ముసలి వాళ్ళకు చర్మం అనేది ముడతలుగా వస్తుంది కదండి. దాన్ని మళ్ళీ మనము సాఫ్ట్గా స్కిన్ అనేది గ్లోగా రావాలి అంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. దీనికోసం ముందుగా ఒక గాజు గ్లాస్లో మీరు 5 టీ స్పూన్స్ వరకు రేషన్ బియ్యాన్ని కానీ లేదా మామూలు రైస్ అయినా పర్వాలేదు, దాన్ని తీసుకోవాలి. ఇక్కడ వైట్ రైసే తీసుకోవాలండి. చర్మానికి మంచి గ్లో వచ్చేది ఈ రైస్ ఫ్లేవరే. తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని దానిపై ఉండే పొట్టును మాత్రమే, ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది, చుట్టూ ఉండే పొట్టును మాత్రమే గ్రేటర్ చేయండి. మీరు నిమ్మకాయ ప్లేస్లో ఆరెంజ్ ఉంటుంది కదండి, ఆరెంజ్ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. దీన్ని స్కిన్ డ్యామేజ్ అయిన ప్లేస్లో కూడా అప్లై చేశారండి. ఎక్కువగా ముడతలు, ఫేస్ పైన గ్లో అనేది తగ్గినప్పుడు 70 ఇయర్స్ తర్వాత మనకి స్కిన్ అనేది ఖచ్చితంగా ముడతలు వస్తుంది కదండి. అలాంటి టైంలో మనము ఈ టిప్ని ఫాలో అవ్వాలి. ఇది జపనీస్ సీక్రెట్ అండి. మనము నిమ్మకాయలో ఉండే పొట్టునంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పొట్టునంతా కూడా తీసుకొని రైస్ని వేసాం కదండి, ఈ గాజు గ్లాస్లో ఈ నిమ్మకాయ పొట్టును కూడా వేసేసుకోండి. ఒక నిమ్మకాయ పొట్టు అయితే పూర్తిగా సరిపోతుంది. ఇప్పుడు ఈ పొట్టును రైస్ దాంట్లో వేసిన తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు వాటర్ని వేసి బాగా మరగనివ్వాలండి. 1 కప్పు బాయిలింగ్ వాటర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను హై ఫ్లేమ్లో పెట్టి 5 to 6 మినిట్స్ పాటు బాగా వేడి చేశాను. ఇలా వాటర్లో బబుల్స్ అనేవి పూర్తిగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. రైస్ని వేసిన ఈ గాజు గ్లాస్లో వాటర్ని ఈ గ్లాస్ పై వరకు కూడా పూర్తిగా వేసేయండి. తర్వాత ఈ వాటర్ని ఈ పొట్టును పూర్తిగా కలిపిన తర్వాత ఈ గాజు గ్లాస్కు సరిపోయే క్యాప్ని గట్టిగా పెట్టేసేయండి. దీనిపై నుంచి కిచెన్ టవల్ ఉంటుంది కదండి, ఆ టవల్ని పూర్తిగా ఈ గ్లాసు పైన వేసి కవర్ చేయండి. 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా దీన్ని కదపకుండా అలాగే పెట్టేసేయండి. దీనిలోపు మనము మిక్సీ జార్ని తీసుకొని 5 స్పూన్ల వరకు వైట్ రైస్ని తీసుకోండి, లేదా మీరు దీని ప్లేస్లో బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసుకొని సన్నగా గ్రైండ్ పట్టుకున్నానండి. సన్నని పొడిలాగా కావాలి. ఇలా గ్రైండ్ పట్టుకున్న దాన్ని చిన్న బౌల్ని తీసుకొని ఈ పిండినంతా కూడా అందులో కలిపేసేయండి. ఒక బౌల్ని తీసుకొని 1 కప్పు వాటర్ని వేసి బాగా మరిగేటప్పుడే ఈ రైస్ పిండిని అందులో వేసేయండి. అది ఉండలు కట్టకుండా 1 స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అనేది వాటర్లో పూర్తిగా కలిసి కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు కూడా మనము వేడి చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఈ పిండిని చల్లారిన తర్వాత మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరింత చల్లారితే ఈ పిండి అనేది గట్టి పడుతుందండి. ఇలా మీడియం సైజుగా ఉన్నప్పుడే మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి మనకి ఇంత పిండి అవసరం లేదు కాబట్టి చిన్న బౌల్ని తీసుకొని 1 టీ స్పూన్ కానీ లేదా 2 టీ స్పూన్లను మాత్రమే ఈ బౌల్లోకి వేసుకోండి. మన ఇంట్లో ఉండే పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదండి, హెయిర్కి పెట్టుకునే ఆయిల్, దీని ప్లేస్లో మీరు ఆల్మండ్ ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పారాషూట్ ఆయిల్ని 1 స్పూన్ వరకు మనం కలిపిన ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి నూనెను వేసిన తర్వాత 1 స్పూన్తో ఈ బియ్యం పిండిని మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయండి. 1 గ్లాస్ని తీసుకున్నాక మనము ముందుగా ఒక 1 అవర్ పాటు రైస్ని అలాగే పెట్టేసాం కదండి. ఇప్పుడు టీ వాడిపోసే జాలి ద్వారా ఆ వాటర్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ అందరి ఇళ్ళల్లో ఉండే వాటిని యూజ్ చేస్తున్నామండి. ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయటం లేదు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇక్కడ రైస్ వాటర్ని మనము ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక స్ప్రే చేసే బాటిల్లోకి లేదా ఏదైనా క్యాప్ ఉన్న బాటిల్లోకి వేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండిలో కొబ్బరి నూనెను కలిపాం కదండి, దాన్ని మనం స్పూన్తో కలిపిన తర్వాత మన హ్యాండ్ పైన ఈ బియ్యం పిండిని వేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని మనం స్కిన్ మొత్తానికి కూడా అప్లై చేయాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా రఫ్ చేయాలండి. బియ్యం పిండిలో కొబ్బరి నూనెను కలిపాము కాబట్టి మనకి ఈజీగా మన చేతి మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆల్మండ్ ఆయిల్ని కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ ఇలా కొద్దిసేపు బాగా రఫ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత మనము హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చూసారు కదండి, స్కిన్ అనేది మంచి గ్లో అనేది వస్తుంది. తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న
రైస్ వాటర్ ఉంది కదండి, ఈ రైస్ వాటర్ని తీసుకునే ముందు కాటన్ ఉంటుంది కదండి, ఆ దూదిని కొద్దిగా తీసుకొని ఈ రైస్ వాటర్లో ఒక 2-3 టైమ్స్ పాటు బాగా తడపాలి. ఈ దూది అనేది ఆ వాటర్ని ఇలా పూర్తిగా పీల్చిన తర్వాత మన హ్యాండ్ పైన మనము ఎక్కడైతే బియ్యం పిండిని అప్లై చేసామో ఆ ప్లేస్లో ఈ వాటర్ని కూడా ఇలా స్మూత్గా అప్లై చేసుకోవాలి. దీన్ని కూడా మనము ఒక 2-3 టైమ్స్ పాటు బాగా అప్లై చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనము హ్యాండ్ వాష్ చేసుకోవాలి. పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకోండి. ఫేస్ని కానీ మనము ఎక్కడైతే అప్లై చేసామో ఆ ప్లేస్లో వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకి స్కిన్ అనేది ఎలా గ్లో వచ్చిందో కూడా తెలుస్తుంది. ఇది అప్లై చేసిన చేతికి అప్లై చేయని చేతికి కూడా తేడా కనబడుతుంది కదండి. స్కిన్ అనేది చాలా స్మూత్గా, స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ అనేది పూర్తిగా పోయి రఫ్గా కాకుండా స్కిన్ అనేది గ్లోతో పాటు స్మూత్గా అనిపిస్తుంది. 70 ఇయర్స్ తర్వాత స్కిన్ అనేది చాలా ముడతలు వస్తుందండి. అంతకు ముందు వచ్చిన వాళ్ళకి కూడా ఇలా స్కిన్ గ్లోతో పాటు స్మూత్గా మృదువుగా రావాలి అంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.